సీరియస్ క్లాస్లో మన యూనిట్ 2లో ఉన్న ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్ ద ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ y డబల్ డాష్ ప్లస్ 7y డాష్ ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 4e పవర్ ఆఫ్ మైనస్ 3t. ఇట్ ఇనిషియల్ కండిషన్స్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఒక ఈక్వేషను, నెక్స్ట్ కొన్ని ఇనిషియల్ కండిషన్ వాల్యూస్ అనేవి ఇస్తారన్నమాట. సో ఇవి ఇచ్చి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి అని అంటారు. సో ఎలా అంటే ఫస్ట్ ద గివెన్ ఈక్వేషన్, మనకి ఏదైతే ఈక్వేషన్ క్వశ్చన్లు ఇచ్చారో దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ద గివెన్ ఇనిషియల్ కండిషన్స్, సో కొన్ని ఇనిషియల్ కండిషన్ వాల్యూస్ అనేవి కూడా మనకి క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి వాటిని కూడా గివెన్లో తీసుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే అప్లై ఎల్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ బోత్ సైడ్స్ మనం ఎల్ అనేది అప్లై చేస్తాం. సో ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ ప్లస్ 7 ఆఫ్ వై డాష్ ప్లస్ 10 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t. ఓకే కదా, ఈ లైన్ ఎలా వచ్చిందో. సో మనకి నార్మల్గా ఎల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t ఫార్ములా తెలుసు, లేదు అంటే ఎల్ ఆఫ్ టీ అంటే ఫార్ములా తెలుసు. సో ఇక్కడ వై డబల్ డాష్కి వైకి ఫార్ములాస్ తెలీదు. సో ఆ ఫార్ములాస్ ఏంటంటే ఈ వై డబల్ డాష్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ వై అంటే ఏమనుకుందాం, ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ టీకి డెరివేటివ్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ, అంటే వైకి డెరివేటివ్ వై డాష్, మళ్ళీ డెరివేటివ్ చేస్తే వై డబల్ డాష్. అలాగే ఎఫ్ ఆఫ్ టీ, ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ. సో ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు SL ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. అలాగే ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు S² ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో ఈ రెండు ఫార్ములాస్, ఒకటి ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏమనుకోవచ్చు, వై డాష్ అనుకోవచ్చు. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే వై డబల్ డాష్ అనుకుందాం. సో వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇలాగా. సో వై డబల్ డాష్ అంటే ఇప్పుడు ఏ ఫామ్లో వస్తుంది, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఫామ్లో వస్తుంది. సో ఎల్ ఆఫ్ వై డబల్ డాష్ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ టీ అంటే ఏంటి, ఇక్కడ S² ఎల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమని చెప్పాను, వై అని చెప్పాను, వై మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వై ఆఫ్ 0. నెక్స్ట్ ఎఫ్ డాష్ అంటే వై డాష్ ఆఫ్ 0. ఓకే కదా, ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు 7 ఎల్ ఆఫ్ వై డాష్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఫార్ములా. ఇప్పుడు SL ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే ఏంటి, వై. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే వై ఆఫ్ 0. ఇంకా ఏం మిగిలింది మనకి, ప్లస్ 10 ఆఫ్ వై ప్లస్ 10 ఆఫ్ వై. సో ఇది నార్మల్గా అలాగే వేసేసుకుంటాం. నెక్స్ట్ 4 ఈ పవర్ ఆఫ్ మైనస్ 3t అంటే ఫార్ములా ఏంటి మనకి, 1/s+3. ఇక్కడ ఆల్రెడీ మనకి 4 ఉంది కాబట్టి 4/s+3 అని వస్తుంది. సో మనం ఇవి ఎలా వచ్చింది ఫార్ములాస్ యూజ్ చేసి వీటి ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఇనిషియల్ కండిషన్స్ ఏవైతే ఇచ్చారో ఆ యొక్క వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ S² ఎల్ ఆఫ్ వై వేసేసుకుంటాం. ఇక్కడ వై ఆఫ్ 0 ప్లేస్లో ఎంత ఉంది, 0 ఉంది. సో ఈ టర్మ్ అంతా 0 అయిపోద్ది. నెక్స్ట్ వై డాష్ ఆఫ్ 0 అంటే ఎంత, -1 ఉంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి +1. నెక్స్ట్ ప్లస్ 7SLY. సో వై ఆఫ్ 0 అంటే ఎంత, 0. సో ఈ టర్మ్ ఇలాగా 0 అయిపోద్ది, ఇంకా వేయాల్సి లేదు. సో ప్లస్ 10 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 4/s+3. ఓకే కదా, ఇప్పుడు ఏంటి ఇక్కడ +1 ఉంది కాన్స్టెంట్గా, ఆ +1 అనేది అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ -1 వెళ్ళిపోయింది కదా, దీనికి ఎల్సిఎం చేస్తున్నాం. అంటే ఇక్కడ S+3 ఇంటూ -1 అంటే -s -3 అవుతుంది. చూడండి ఇక్కడ 4 - 3/s+3. 4 - 3 అంటే 1 -s/s+3. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ప్రతి దాంట్లో ఎల్ ఆఫ్ వై అనేది ఉంది. సో ప్రతి దాంట్లో ఎల్ ఆఫ్ వై అనేది కామన్ తీస్తే S² ప్లస్ 7s ప్లస్ 10 అనేది మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 - s/s+3. సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కడదాం. ఫ్యాక్టర్స్ కడితే ఏంటి వస్తుంది, s+2 × s+5.
ఇప్పుడు 2 + 5 అంటే 7 వస్తుంది. 2 × 5 అంటే 10 వస్తుంది. సో ఈ రెండు అనేవి ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ మాట. ఓకే కదా. ఇప్పుడు ఏంటి, ఇటువైపు మల్టిప్లై చేస్తున్నాయి, ఇటువైపు వచ్చేసరికి ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి 1 - s ఆల్రెడీ అక్కడ ఏముంది, s+3 ఉంది. సో s+2, s+3, s+5 ఈ 2 కూడా ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమని చెప్పాము, డినోమినేటర్లో మనకి ఫ్యాక్టర్స్ రూపంలో కనుక ఉంటే వాటిని ఏం చేయాలి, పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చేయాలి, వాటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చేయాలి. ఇక్కడ 3 టర్మ్స్ అనేవి ఉన్నాయి, s+2, s+3, s+5 అని 3 టర్మ్స్ ఉన్నాయి. సో దానికి a/s+2 + b/s+3 + c/s+5 అనే 3 టర్మ్స్గా వాటిని డివైడ్ చేస్తాం. సో అలా డివైడ్ చేసి దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎల్సిఎం ఎంత, s+2 × s+3 × s+5 అనేది టోటల్గా ఎల్సిఎం. సో మనకి ఏకి ఏముంది, s+2 మాత్రమే ఉంది. ఇంకా మనకి ఎల్సిఎం సరిపడా రావాలంటే s+3 కావాలి, s+5 కావాలి. కాబట్టి ఏకి s+3, s+5 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ బి దగ్గర s+3 ఉంది, ఇంకా ఏమేమి కావాలి, s+2, s+5 కావాలి. సో b × s+2 × s+5 అని రాసుకుంటాం. నెక్స్ట్ సి దగ్గర s+5 ఉంది, ఇంకా ఏం కావాలి, s+2, s+3 కావాలి. సో వాటిని రాసుకొని టోటల్గా ఎల్సిఎం s+2, s+3, s+5 అని రాసుకుంటాం. సో ఇక్కడ డివైడ్ చేస్తున్న ఈ ఈక్వేషన్ ఈ టర్మ్ అనేది అటువైపు అంటే లెఫ్ట్ సైడ్కి ఈక్వల్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లైలో ఉన్నది డివైడ్లో ఉన్నది సేమ్ వాల్యూ కాబట్టి ఆ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో మొత్తం క్యాన్సిలేషన్ అయిపోగా మనకు మిగిలేది ఏంటంటే, మనకి ఇది మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఇందులో ఉన్న న్యూమరేటర్ వాల్యూస్ అనేవి మిగులుతాయి. సో 1 - s = a × s+3 × s+5 + b × s+2 × s+5 + c × s+2 × s+3. సో దీని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ కావాలి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ అనేవి కావాలి. ఇందులో నుండి ఫస్ట్ ఏ వాల్యూ కావాలంటే బీసీ వాల్యూస్ అనేవి 0 అవ్వాలి. బీసీ వాల్యూస్ 0 కావాలి అంటే బీలోని సిలోని ఉన్న కామన్ టర్మ్స్ ఏంటో తెలుసుకోవాలి. సో బీసీలో ఉన్న కామన్ టర్మ్స్ ఏంటి, ఇందులో కూడా s+2 ఉంది, ఇందులో కూడా s+2 ఉంది. సో +2 అనేది 0 అవ్వాలంటే ఏం చేయాలి, -2 అనేది తీసుకోవాలి. s+లో -2 తీసుకుంటే అప్పుడు ఈ టర్మ్ 0 అయిపోతాయి. సో పుట్ s = -2 ఇన్ ఈక్వేషన్ 2. ఏంటి, s = -2 అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, 1 - s. సో s అంటే ఎంత, -2 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి అప్పుడు ఏమైపోద్ది, ప్లస్ అయిపోద్ది. కాబట్టి 1 + 2 సో బీ టర్మ్ సి టర్మ్ అనేది ఏమైపోద్ది, 0 అయిపోద్ది. అప్పుడు ఇంకా ఎంత మిగులుతుంది, s+లో -2 అంటే -2 + 3 అంటే +1 మిగులుతుంది. ఇక్కడ +1, ఇక్కడ -2 + 5 అంటే 3 మిగులుతుంది. సో ఎంత అవుతుంది, 1 3s are 3. సో 3a మిగులుతుంది. ఇక్కడ ఎంత, 1 + 2 అంటే 3. సో 3/3 అంటే 1. సో a = 1 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఏ వాల్యూ వస్తుంది, ఇప్పుడు బి వాల్యూ కావాలి. ఇప్పుడు బి వాల్యూ కావాలి అంటే మనకి ఏ టర్మ్, సి టర్మ్ అనేది 0 అవ్వాలి. సో ఏ టర్మ్, సి టర్మ్ అనేది 0 అవ్వాలంటే ఆ రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ ఏంటో చూడాలి. ఏలోని సిలోని ఉన్న కామన్ టర్మ్స్ s+3. సో 3 అనేది +3 అనేది క్యాన్సిలేషన్ అవ్వాలంటే కావాల్సింది -3. సో s+లో -3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 0 అనేది అవుతుంది. సో పుట్ s = -3 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్. సో ఇక్కడ ఏంటి, -s అంటే -3. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -(-) సో 1 + 3 సో ఏ టర్మ్, సి టర్మ్ 0 అయిపోద్ది. ఇంకా ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇక్కడ -3 + 2 అంటే -1. ఇక్కడ -3 + 5 అంటే 2. సో -1 × 2 అంటే -2. సో -2b. ఇక్కడ 1 + 3 4. సో ఈ b ఈ 4/-2 అంటే 2 1s are 2 2s are. సో మైనస్ ఉంది కాబట్టి -2. సో b = -2. సో ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే ఏని బిని 0 చేయాలి. ఏని బిని 0 చేయాలంటే ఏలోని బిలోని ఉన్న కామన్ టర్మ్ ఏంటో చూడాలి. సో ఇందులో s+5 ఉంది, ఇందులో కూడా s+5 ఉంది.
సో +5 అనేది క్యాన్సిలేషన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఎస్ ప్లస్లో -5 అనేది కావాలి. సో పుట్ s ఈజ్ ఈక్వల్ టు -5 ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్. సో అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ బి వాల్యూ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎస్ ప్లస్లో -5 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 1 + 5 అవుతుంది, 1 + 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత -5 + 2 అంటే ఏమెంత మిగులుతుంది, -3 మిగులుతుంది. ఇక్కడ -5 + 3 అంటే -2 మిగులుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 6. ఓకే కదా, అంటే ఎంత మిగిలింది ఇక్కడ 6. సో C6, సో 6C మిగిలింది. ఇక్కడ 1 + 5 అంటే 6. సో 6/6 అంటే 1. సో C ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ 3 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. ఈక్వేషన్ 1 ఏంటి మనకి ఇక్కడ, ఈక్వేషన్ 1 అనేది ఇది. సో ఏ ప్లేస్లోని బి ప్లేస్లో సి ప్లేస్లో అనేవి ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో L of y is equal to 1 minus s by s plus 2 into s plus 3 into s plus 5 is equal to, సో ఏ వాల్యూ ఎంత, 1 by s plus 2. నెక్స్ట్ b వాల్యూ -2, సో -2 by s plus 3. నెక్స్ట్ c వాల్యూ 1 by s plus 5. సో మనకి ఈక్వేషన్ వస్తుంది కదా, ఇదిగోండి. సో L of y ఈజ్ ఈక్వల్ టు మనకి కొన్ని వాల్యూస్ అనేవి వచ్చాయి, ఆ ఏ ప్లేస్లో బి ప్లేస్లో సి ప్లేస్లోని అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాక. ఇప్పుడు ఏంటి, ఈ L అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్ళిపోతే అది డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేస్తున్న దాన్ని మనం L ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. సో ప్రతి టర్మ్కి మనం L ఇన్వర్స్ అనేది అప్లై చేస్తాం. L ఇన్వర్స్ 1 by s plus 2 మైనస్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ తీస్తాం. సో L ఇన్వర్స్ 1 by s plus 3 ప్లస్ L ఇన్వర్స్ 1 by s plus 5. ప్రతి టర్మ్కి L ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో L ఇన్వర్స్ 1 by s plus 2 అంటే ఫార్ములా e పవర్ ఆఫ్ -2t -2. 1 by s plus 3 అంటే e పవర్ ఆఫ్ -3t ప్లస్ L ఇన్వర్స్ 1 by s plus 5 అంటే e పవర్ ఆఫ్ -5t. ఓకే కదా. సో మనకి ఫార్ములాస్ అనేవి మెయిన్గా రావాలి. ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేపటి క్లాస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.